बोलो भारत माता की वंदे मातरम 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 महात्मा गांधी की सरदार वल्लभभाई पटेल की आजाद चंद्रशेखर की अल्लूरी सीतारामराज की Ashita from 6th class B section. చిన్నది చక్కగా ఆలపించండి, గట్టిగా చెప్పండి కొట్టాలి. అమ్మాయికి ఆశీర్వదిస్తూ ఇప్పుడు 10వ తరగతి ఎవరైతే ఉన్నారో 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించినటువంటి వారికి క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. వారిలో స్ఫూర్తి నింపడానికి, మీ అందరికీ స్ఫూర్తిగా ఉండడానికి, మీకు అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండడానికి. మన స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికీ మన దేశం ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. ఒక అభివృద్ధిని సాధించడం జరిగింది. పారిశ్రామిక రంగంలో కానీ, ఆర్థికంగా కానీ, విద్యాపరంగా కానీ ఎన్నో రంగాలలో ఇంకా చాలా అభివృద్ధిని సాధించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం కూడా ఎన్నో కొత్త ఆవిష్కరణలు తీసుకువస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులందరికీ కూడా ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందజేస్తుంది, నోట్బుక్స్ కూడా అందజేస్తుంది, 2 జతల యూనిఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. డిజిటల్ క్లాసెస్ కూడా ఉన్నాయి. మన పాఠశాల లోపల 7 తరగతులలో డిజిటల్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఇంకా అన్ని క్లాసుల్లో కూడా డిజిటల్ క్లాసెస్ జరిగే అవకాశం ఉంది. ముందు కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా ఉంది. లయన్స్ క్లబ్ ఆఫ్ బెంగళూరు వాళ్ళు వాలంటీర్ని పెట్టి విద్యార్థుల కంప్యూటర్లో కూడా శిక్షణ ఇస్తున్నారు. మంచి సైన్స్ ల్యాబ్ ఉంది, మనకు లైబ్రరీ ఉంది. ప్రైవేట్ పాఠశాలల దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో వేల కొద్ది ఫీజులు ఉంటాయి. క్వాలిఫైడ్ టీచర్స్ కూడా తక్కువగా ఉంటారు. అదే ప్రభుత్వ పాఠశాలలో అయితే డిఎస్సి పరీక్ష రాసి సెలెక్ట్ అయినటువంటి ఉపాధ్యాయులు ఉంటారు, నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారు. అలాంటి ఉపాధ్యాయులతో ప్రభుత్వ పాఠశాలలో బోధన సమర్థవంతంగా జరుగుతుంది. విద్యార్థులకు కరికులర్తో పాటు కో కరికులర్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్ మన పాఠశాలకు వచ్చారు. వారు కూడా విద్యార్థులకు డ్రామా నేర్పించారు, స్కిట్స్. తెలుగు యూనివర్సిటీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నాంపల్లి యందు మన విద్యార్థులు చక్కగా ప్రదర్శన గావించడం జరిగింది. అది యూట్యూబ్లో కూడా రావడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం మనకు చాలా సంతోషంగా ఉంది. 10th క్లాస్లో లాస్ట్ ఇయర్ 151 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే 150 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గట్టిగా చప్పట్లతోని ఉపాధ్యాయుని, విద్యార్థుల్ని అందరినీ కూడా అభినందించండి. ఉపాధ్యాయులందరూ కూడా నవంబర్ 1 నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ ప్రతి ఒక్క విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని క్రమశిక్షణను పెంపొందిస్తూ ఈ ఉత్తమ ఫలితాలను తీసుకురావడం జరిగింది. ఇదే స్ఫూర్తితోని ఈ విద్యా సంవత్సరం కూడా అందరం కలిసి ఒక యూనిటీగా పనిచేస్తూ మంచి ఫలితాలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. లాస్ట్ ఇయర్ అంజలిదేవి 9.4 GPA సాధించి మన పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలిచింది. అమ్మాయికి గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందించండి. 9 GPA 4 విద్యార్థులకు వచ్చింది. హైయెస్ట్ GPA తెచ్చుకున్న విద్యార్థులకు ఎంకరేజ్మెంట్ చేయడం కోసం మనకు నరసింహన్ గారు, ఓనర్ నరసింహన్ గారు పాఠశాలకు వచ్చి మమ్మల్ని కలిశారు. వారి కుమారుడు విజయ్ గారు కూడా వచ్చారు. వర్షం పడింది కాబట్టి ఆ కార్పెట్స్ ఇక్కడ వేయలేకపోయాం, ఎందుకంటే అది పాడైపోతానే ఉద్దేశంతో. మన ప్రోగ్రామ్స్ అయినప్పుడు ఆ కార్పెట్స్ని ఉపయోగించుకోవడానికి 9th క్లాస్ విద్యార్థులకి
దాదాపు ఒక 100 మంది విద్యార్థులకి జామెట్రీ క్లాసులు కూడా అందజేయడం జరిగింది. ఇట్లా రకరకాలుగా చాలామంది మన పాఠశాల సహాయం చేస్తున్నారు. సమాజంలో ఎలా ఉండాలి అనేటువంటి విషయాల్ని మనం నేర్చుకోవాలి. విద్యార్థులు కూడా ఇష్టపడి చదువుకోవాలని, మంచి పౌరులు ఎదగాలని కోరుతూ అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనిగా. సార్ చెప్పారు కదా, ఇప్పుడు బాగా చదువుకుంటే స్కాలర్షిప్ వస్తుందని. నాకు నేషనల్ స్కాలర్షిప్ వచ్చింది. స్కూల్లో టీచర్స్ మాటలు వింటారో అలాగే రూల్స్ ఉంటాయి. ప్రతి చోట రూల్స్ ఉంటాయి, రూల్స్ మనం ఫాలో చేయాలి. ఇంకొకరికి ఎంత మనం సహాయం చేయగలుగుతామో, ఇంకొకరికి ఎంత మనం మేలు చేయగలుగుతామో ఆ భావన, ఆ ఆలోచన ఎప్పుడూ మనసులో ఉంది. ఓకే, సో మీరందరూ బాగా చదువుకోండి. మే యూ డూ వెల్, ప్రాస్పర్ అండ్ గ్రో అండ్ ఆల్వేస్ హ్యావ్ ఎ సర్వీస్ orientation in life. Thank you very much and all the best to you. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి, బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మద పెన్న. పొంగి పొరల తరంగాలు నీ మెడలో హారాలు, జీవనదుల గన్న తల్లివే ఓయమ్మ నీవు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. హిమ వింధ్య పర్వతాలు దేవతలకు నిలయాలు, దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు, పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు, నిజమువను రత్న గర్భవే ఓయమ్మ నీవు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు.